వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గంట గంటకు పెరుగుతున్నటువంటి గోదావరి ఉగ్రరూపానికైతే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఈ యొక్క గోదావరి అయితే పరవళ్ళు తొక్కుతుంది. 175 గేట్ల నుంచి గోదావరి కిందికి విడుదల చేస్తున్న నేపథ్యంలోనే ప్రధానంగా దిగువ కోనసీమ జిల్లాకైతే ఈ యొక్క ప్రాంతం నుంచి సముద్రంలో కలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి చూసాం, ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలు గోదావరికి అయితే చేరుకుంటున్న నేపథ్యంలోనే ఏజెన్సీ ప్రాంతం చిత్తూరు నుంచి అలాగే ఈ యొక్క పోలవరం డ్యామ్ నుంచి ఈ యొక్క ధవళేశ్వరం వరకు కూడా గోదావరి అయితే చేరుకుంటుంది. ఈ యొక్క ఏదైతే 48 గేట్ల నుంచి పోలవరం ప్రాజెక్టు గేట్ల నుంచి కూడా వరదనైతే వరదని దిగువకి విడుదల చేస్తున్నారు. అక్కడ నుంచి ఈ యొక్క ధవళేశ్వరం వద్దకైతే చేరుకుంటున్నటువంటి వరద 175 గేట్ల నుంచి కూడా దాదాపుగా 9 నుంచి 10 లక్షల క్యూసెక్కుల నీటిని అయితే దిగువకి విడుదల అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎగువ ఏదైతే భద్రాచలం వద్ద అయితే నిన్న అయితే 41.30కి చేరుకున్నటువంటి నీటి మట్టం అక్కడ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలోనే ప్రధానంగా ఇక్కడికైతే దిగువకి విడుదల చేస్తున్న నేపథ్యంలో వరద అయితే ఇక్కడ పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ 43 అడుగుల నీటి మట్టం చేరుకుంటే భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేస్తారు. కానీ అక్కడ క్రమంగా తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈ యొక్క దిగువకి విడుదల చేస్తున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి విలీన మండలాలు కోనవరం మొదలుకొని చింతూరు అలాగే శబర నది గోదావరి అక్కడ సంగమం వద్ద అయితే నిన్న 36 అడుగులకైతే చేరుకున్నటువంటి నీటి మట్టం అయితే క్రమంగా పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఈ యొక్క లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఐటీడీఏ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో పక్కన ఏదైతే మొత్తం మునిగిపోతున్నటువంటి ప్రాంతాలతో పాటు సరిహద్దు ప్రాంతాలు ఏవైతే కోనవరం మండలం వద్ద ఉన్నటువంటి కొన్ని గ్రామాలకైతే 6 గ్రామాల ప్రజలకైతే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కోనసీమ జిల్లాలో కూడా గత 4 రోజుల నుంచి కూడా ఏదైతే గంటి పెదపూడి వద్ద 4 గ్రామాల ప్రజలైతే ఈ యొక్క బాహ్య ప్రపంచంతో సంబంధాలు అయితే తెగిపోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా పడవలపైనే ప్రయాణాలు అయితే సాగిస్తున్నటువంటి పరిస్థితి. ముక్తేశ్వరం వద్ద కూడా ఈ యొక్క గంటి అయితే గత 4 రోజుల క్రితం తెగిపోయిన నేపథ్యంలో అక్కడ కూడా పంటి ప్రయాణం కూడా నిలిపివేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఏ విధంగా పరవళ్ళు తొక్కుతుందో. అలాగే నిన్న అధిక సంఖ్యలో ఈ యొక్క వచ్చిన నీరును వచ్చినట్టే దిగువకి అయితే అధికారులు అయితే విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం దాల్చి ఏజెన్సీ ప్రాంతాల నుంచి అలాగే దిగువకి విడుదల చేస్తున్న నేపథ్యంలో అలాగే పైన పోలవరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఎగువ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ కాపర్ డ్యామ్ వద్ద గంటి పోచమ్మ ఆలయం అయితే గత వారం రోజుల నుంచి కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ మొన్నటి వరకు కూడా అమ్మవారి ముఖం వరకే గోదావరి ఉండేది. ఇప్పుడైతే ఆ యొక్క మొత్తం ఆలయ ప్రాంగణం అంతా కూడా గండిపోచమ్మ ఆలయం మొత్తం నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. కేవలం గుడి గోపురం మాత్రమే కనిపించేటువంటి గోదావరి ఈ యొక్క ఎగువ కాపర్ డ్యామ్కి పోలవరం ఎగువ ప్రాంతం కావడంతోనే నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా అక్కడి నుంచి దిగువకైతే విడుదల చేస్తున్నారు. అలాగే ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే ఎప్పటికప్పుడు ఈ యొక్క గోదావరి ఈ యొక్క వరద పైన కూడా అప్డేట్ ఇస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క గోదావరి తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే కోనసీమ జిల్లాతో పాటు అలాగే కొన్ని ప్రాంతాలను కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే కోనవరం శబరిన సంఘం వద్ద అయితే నిన్న నుంచి కూడా గోదావరి గంటకు పెరుగుతున్న నేపథ్యంలోనే ముందస్తుగా అక్కడైతే కోనవరం శబరికి బ్రిడ్జి వద్ద లాంచీలను కూడా అధికారులు అయితే ఏర్పాటు చేసి నిన్న నుంచి గత 2 రోజుల నుంచి కూడా చేస్తున్నారు. అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ చింతూరు ఏదైతే కోనవరం బ్రిడ్జి వద్ద ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ ప్రమాదం వస్తే ఏ విధంగా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందు సూచనలు చేయాలంటూ కూడా వాళ్ళ ఒక మాక్ డ్రిల్ని కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా అక్కడ ఏదైతే కోనవరం మండలం కొండరాజుపేట కాజ్వే పైకి అయితే చేరుకున్నటువంటి వరద నీరు కారణంగా అక్కడ 6 గ్రామాల ప్రజలకైతే రాకపోకలు అయితే నిలిచిపోయాయి. అలాగే మొత్తం ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో మొత్తం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఐటీడీ అధికారులు ఈ యొక్క పునరావాస కేంద్రాలకు వెళ్ళాలంటూ కింద దిగువన ఉన్నటువంటి పోలవరం నిర్వాసితుల ప్రాంతాలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క కనబడుతుంది. మొత్తం మీద అయితే జూన్ ఆగస్టు నెలలోనే ఈ యొక్క గోదావరి వరదలు అయితే విలయతాండం చేస్తాయి. దాదాపుగా 3 నుంచి 4 నెలల వరకు కూడా వరద అయితే పోటెత్తుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా గోదావరి తీర ప్రాంతంలో ఎక్కువగా మొత్తం ఇక్కడ గోదావరి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద అయితే మొత్తం 10 లక్షల పైగా దాటి నీటిని కిందకు విడుదల చేస్తే మాత్రం అధికారులు అయితే అక్కడ మొదటి
మొదటి ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేస్తారు. 15 లక్షల వరకు కూడా వస్తే దిగువకు మాత్రం విడుదల చేస్తే మాత్రం కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి లంక గ్రామాలకైతే వరద ముప్పు తాకుతుంది. కేవలం ఇప్పుడు గంటిపేదపూడి వద్ద ఉన్నటువంటి 4 ఏదైతే తాత్కాలిక గొట్టు తెగిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి గంటిపేదపూడితో పాటు అక్కడ ప్రధానంగా అరుగులవారిపాలెం, బురుగులంక, అలాగే మొత్తం 4 గ్రామాలు మొత్తం నీట మునిగిపోవడంతో అక్కడ ఉన్నటువంటి రాకపోకలు అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే కేవలం బోట్లపైనే ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ప్రస్తుతం అయితే ధవళేశ్వరం వద్ద అయితే గోదావరి ఉరకలేస్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. మొత్తం 175 గేట్లను కూడా విడుదల చేస్తున్న మొత్తం ఎత్తివేసి దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో గోదావరి ఉరకలేస్తూ ఈ యొక్క పరుగులు పెడుతూ సముద్రంలో కలిసేటువంటి పరిస్థితి ఉంది. ఓ పక్కన అన్ని ఏదైతే వశిష్ట, వైనతేయి, గోదావరి నదులు ఏవైతే ఉన్నాయో గౌతమి, వృద్ధ గౌతమి నదులు మొత్తం అన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓ పక్కన ఏదైతే ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను కూడా లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. క్రమంగా ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం గంటకు పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే భద్రాచలం వద్ద నీటి మట్టం అయితే తగ్గుతూ అక్కడ తగ్గుముఖం పట్టితే ఇక్కడ నుంచి 24 గంటల్లో గోదావరి ధవళేశ్వరం వద్దకైతే ఎక్కువ నీటి మట్టం అయితే చేరుకుంటుంది. ఆ విధంగానే నిన్న 6 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే 9 లక్షల క్యూసెక్కుల నీటిని అయితే దిగువ విడుదల చేశారు. ఇక్కడికైతే నీటి మట్టం నిన్న 10.3 అడుగులు ఉన్నటువంటి నీటి మట్టం అయితే సాధారణంగా ఇప్పుడైతే 11 అడుగుల వరకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇలా గంటకు పెరిగితే మాత్రం మొదటి ప్రమాద హెచ్చరిక చేయాలంటే 10 లక్షల క్యూసెక్కుల నీటిని అయితే దిగువకు విడుదల చేయాలి. అత్యంత కోనసీమ జిల్లాలకైతే లంక గ్రామాలు ములగాలంటే 15 లక్షల క్యూసెక్కుల నీటిని అయితే దిగువ విడుదల చేయాలి. కేవలం 9 నుండి అలాగే 8 వరకు ఈ యొక్క క్యూసెక్కుల నీటిని మాత్రమే అధికారులు బ్యాలెన్స్ చేస్తూ వచ్చినన్ని వరదను వచ్చినట్టే 175 గేట్ల నుంచి కూడా ధవళేశ్వరం అయితే దిగువకు విడుదల చేస్తుంటూ గోదావరి పరవళ్ల తొక్కుతూ ముందుకు సాగుతూ సముద్రంలో కలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలో కేవలం లంక గ్రామ ప్రజలైతే కొన్ని ప్రాంతాలు మాత్రమే ఏదైతే పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 గ్రామాల ప్రజలకు అక్కడ గట్టు దిగడంతో అక్కడ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరి కాజ్వేలు అయితే ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కాజ్వేలు అయితే ముగిరాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతం మొదలుకొని ఇక్కడ వరకు కూడా ప్రస్తుతం అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఐటీడీ అధికారులు ఏజెన్సీ ప్రాంతంలో విలీన మండలాల్లో అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నప్పటికీ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ మహేష్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో లంక గ్రామ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముమ్మడివరం నియోజకవర్గంతో పాటు పి గన్నవరం నియోజకవర్గం అలాగే కొన్ని ఏదైతే రాజోల్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు మాత్రమే ఈ యొక్క లంక గ్రామాలు అయితే నీట ములుగుతాయి. ప్రస్తుతం అయితే గోదావరి అయితే 9 లక్షల నుంచి 8 లక్షల వరకు కూడా క్యూసెక్కుల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ప్రస్తుతం అయితే ఇంకా వర్షాలు ఎక్కువగా ఉంటే మాత్రం వరద పెరిగే అవకాశం ఉంటుంది. కేవలం జూన్, ఆగస్టు నెలలో మాత్రమే ఈ వరదల పూట అయితే ఎక్కువగా ఉండే అవకాశం అయితే ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా గోదావరి ఉగ్రరూపం అయితే గంటకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ వద్ద అయితే గోదావరం పరవళ్ల తొక్కుతూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ అనితో ప్రకాష్, ఆర్టీవీ, ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.